తెలంగాణలో అమృత్ టెండర్స్‌కి సంబంధించిన హాట్ డిబేట్లు నడుస్తున్నాయి. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని ఎలాబరేట్ చేసి మాట్లాడుతున్నారు. మరికొంతమందికి అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. రైట్? మీరేం చెప్తారు? అమృత్ టెండర్‌లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము నిబంధనల విరుద్ధంగా ఎవరికి కూడా టెండర్ ఇవ్వలేదు. ఇక్కడ కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే, అమృత్ టెండర్ తగ్గించుకున్న వ్యక్తి సుజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను రేవంత్ రెడ్డి గారి స్వయాన బామ్మర్ది అవుతాడని చెప్పేసి తప్పుడు ఆరోపణలు కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. సుజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎక్స్ఎమ్మెల్యే, వారికి సొంత అల్లుడు, వారి కూతుని వీరికి ఇచ్చిరని చెప్పేసి తనే ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారికి సొంత బామ్మర్ది కాదు, బామ్మర్దే కానీ సొంత బామ్మర్ది కాదని చెప్పేసి ఆల్రెడీ ఉపేందర్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మీదకి ఎందుకు తీసుకొస్తారు, సొంత అని తీసుకొచ్చినప్పుడు ప్రజల్లో సెంటిమెంట్ కావచ్చు, గందరగోళం క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నేనే సొంత కాబట్టి ఇచ్చుకుని చెప్పేసి ప్రజల్లో ఒక వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా అమృత్ టెండర్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ టెండర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడతలేదు. గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి వాళ్ళలాగా మేము చేస్తాం అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం వారు చేస్తాం అనుకోనని మీరు అంటున్నారు. లెక్కలతో పాటు విషయానికి సంబంధించిన వార్త ఏదైతే ఉందో దాన్ని కేటీఆర్ గారు అందిస్తున్నారు. మీరు ఏదైతే కేటీఆర్ గారు అడుగుతున్నారో దానికి ఆన్సర్ చేయడం మానేసి మేమేమీ చేయట్లేదేంటి అని భుజాలు తడుముకోవడం ఎందుకు అనేది కొంతమంది వాదన. ఇక్కడ 2 నెలల కిందనే కేటీఆర్ గారు మనోహర్ లాల్ ఖట్టర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి అమృత్ టెండర్లో ఇట్లా జరిగింది, అవినీతి జరిగిందని చెప్పేసి లేఖ రాసిండు. నిజంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగి ఉంటే మహారాష్ట్ర ఎలక్షన్ల కోసమైనా తెలంగాణ రాష్ట్రంలో హడావిడి చేసేవాళ్ళు. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. అదే కాకుండా కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి ఎట్లా ఇస్తారు టెండర్లు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ లాభంతో సంబంధం ఉండదు, టర్న్ ఓవర్ బేస్లో మాత్రమే టెండర్లు దక్కుతాయి. వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఎవరు తక్కువకి ఇస్తే వారికి ఇస్తారు టెండర్ తప్ప ఇక్కడ తన మన అనే భేదం ఉండదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఏంటంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ గారు నేను కలుస్తున్నా, ఢిల్లీలో కలిసినా అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇప్పటివరకు ట్విట్టర్లో ఒక పూట కూడా పెట్టలేదు. తను పెట్టలేదు, ఖట్టర్ గారు పెట్టలేదు, కేటీఆర్ గారు పెట్టలేదు. సోషల్ మీడియాలో దాని గురించి ఎక్కడ కూడా ఒక ఫోటో కూడా కనబడతలేదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఫోటో అప్లోడ్ చేస్తాడు, ఎక్కడ ట్విట్టర్లో కానీ ప్రతిసారి చేసి ఈసారి ఎందుకు చేయలేదు? మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అక్కడ బీజేపీ గెలవాలని కోరుకుంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు 17A కింద మేము ఆల్రెడీ అనుమతి అడిగినాం. కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారి పాత్ర ఉందని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్తా ఉన్నారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఏసీబీ ముందుకు వచ్చింది కాబట్టి అనుమతి ఇవ్వని చెప్పి గవర్నర్ గారు కోరితే గవర్నర్ గారు ఏమో అనుమతిస్తలేరు. గవర్నర్ గారు ఏకంగా ఢిల్లీలో తేలిండు. ఆయన కూడా కేటీఆర్ గారు ఢిల్లీలో తేలిరు. నేను మనోహర్ లాల్ ఖట్టర్ కలిసినని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నాను తప్ప ఇంతవరకు ఒక ఫోటో కూడా బయటకు రాలేదంటే అనుమానాలకు తావిస్తూ ఉంది. గవర్నర్ గారిని లోబరుచుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రూపంలో, ఖట్టర్ గారి రూపంలో మహారాష్ట్రలో సాయం చేస్తానని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా మధ్య లోపాయకర ఒప్పందంలో భాగంగా కుట్ర జరుగుతుందని చెప్పేసి మేము ఆరోపిస్తాను కాంగ్రెస్ పార్టీగా. ఓకే, అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఢిల్లీ పర్యటన అంత ఉత్తుతికే అంటారా మీరు? ఇప్పుడు చెప్తున్నాం కదా, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ సోషల్ మీడియా వేదికగా కాకపోయినా శాటిలైట్ ఛానల్స్ లో మనం చూసాంగా. ఫోటో ఏది? ఖట్టర్ గారిని కలిసిన ఫోటో ఏది? ఇప్పటివరకు తను పెట్టలేదు, మీరు పెట్టలే. మీరు ఖట్టర్ గారిని కలిసిర్రా? దీని పేరు మీద వేరే వాళ్ళని కలిసిర్రా? లేదు గవర్నర్ గారితో ఒప్పందం కుదుర్చుకుంటాను పోయిరా? ఇవన్నీ అనుమానాలు తావు తీస్తుంది. దాని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఉంది కదా. సరే, ఇప్పుడు కేటీఆర్ గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? చెప్తా ఉన్నాగా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కార్ రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్లయితే కేటీఆర్ గారు జైలు పోడు ఖాయం. దానిలో అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వం. 56 కోట్ల రూపాయలు హెచ్ఎండి అనుమతి లేకుండా, ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా విదేశీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి ఆల్రెడీ అరవింద్ కుమార్ గారు వాంగ్మూలం ఇచ్చిండు. మౌఖిక ఆదేశాలు కేటీఆర్ గారు జారీ చేస్తే నేను ఇచ్చిన నా ప్రమేయం వేయలేదని చెప్పేసి అరవింద్ కుమార్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా అరెస్ట్ అవకాశం కేటీఆర్ గారు ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి లోపాయకరకు ఒప్పందం కుదుర్చుకొని మహారాష్ట్ర ఎలక్షన్లో మీకు సహకరిస్తా, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు అనుమతి ఇవ్వకుండా చూసుకోని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతాం.